ఇట్స్ కాల్డ్ ది గ్రేట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ది యూనివర్స్ అంటారు అందులో ఇవన్నీ. నౌ లెట్ us not go into it. We will know the fundamental and then proceed. Man can interfere with nature and he should decide and be prepared for the consequence. అంతే, ఏదైనా చేయగలడు మానవుడు, కానీ తన రిజల్ట్స్కి రెడీ అయ్యి ఉండాలి. మానవుడు చేయలేని ఏంటో లేదు. Man is made a creator on the background of the creator. He can create his own destruction or his own construction, his own happiness or his own unhappiness, his own peace or his own war. That is the position of man in creation. He can do anything. మానవుడు ఏదైనా తను తాను రక్షించుకోనగలడు, తను తాను శిక్షించుకోనగలడు, తను తాను భక్షించుకోనగలడు. అంటే సర్వసమర్థుడుగా సృష్టింపబడ్డాడు మానవుడు ఈ భూమి మీద. అందుకని జాగ్రత్తగా ఉండాలి. అంటే బాధ్యతలు ఎక్కువ కానీ హక్కులు ఎక్కువ అనుకుంటున్నాడు, దెబ్బతింటున్నాడు. అంతే. టు బి బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఓన్లీ ఎ రెస్పాన్సిబిలిటీ అండ్ నాట్ ఎ ప్రివిలేజ్. మరి నరజన్మ ఎత్తడం అనేది ఉత్తమ జన్మ అనుకుంటున్నాం మూర్ఖులం. దుర్లభ జన్మ తప్ప ఉత్తమ జన్మ కాదు. అంటే ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ నాట్ ఎ ప్రివిలేజ్. అంటే అన్ని ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్ మెషిన్స్ ఉన్నటువంటి ఇంట్లో ఉండమన్నట్టు. ఇప్పుడు జాగ్రత్తగా డీల్ చేయదు వాటితో. When the house is highly sophisticated with all the machinery and we are asked to live in the house enjoying all these things, we should observe all the rules of the machinery and be careful. Otherwise, we will kill ourselves by touching something wrong. That is the position of the human fellow on this earth. కనుక దేవతల్లో ఉన్నారు అనటానికి 2 ఆర్గ్యుమెంట్స్ ఇవాళ చెప్పుకున్నాం. ఇట్స్ ఓన్లీ టు నో దట్ దేర్ ఆర్ దేవాస్. We put forth these 2 examples, and if anyone has any objection or a snag in the argument or a loophole in the proposition, let him stand up and point it out. Let us mend ourselves. ఇందులో చెప్పిన దాంట్లో పొరపాటుగా కానీ అన్సైంటిఫిక్ గా కానీ అంధవిశ్వాసం కానీ మూఢ విశ్వాసం కానీ నశించాలి అనవలసినవి కానీ వర్షిల్లాని అనవలసినవి కానీ స్లోగన్స్ చేసేవి కానీ గోడ మీద రాయాల్సినవి కానీ ఏమన్నా ఉంటే లేచి వెంటనే చక్కన నువ్వు నోరు మీరా అని మీరు అనొస్తూ దాన్ని మనం ఇద్దరం కలిసి చదువుకుందాం. సో విల్ మీట్ అగైన్. ఈ రోజున తిథి ఏమిటండి? ఈ రోజున పూర్ణిమ తిథి వచ్చేసింది. రాత్రికి పూర్ణిమ పూర్తిగా ఉంటుంది. టుడే ఈజ్ ది ఫుల్ మూన్ డే. లెట్ us try to understand the significance of a full moon day. పూర్ణిమ పర్వదినము అన్నది ఎందుకు ఉన్నది? అమావాస్య యందు పూర్ణిమ యందు ప్రత్యేకమైనటువంటి అమావాస్య యందు పూర్ణిమ యందు ప్రత్యేకమైనటువంటి వ్రతములు, అనధ్యయనములు, సాధనలు వేదకాలము నుండి మనకు చెప్పబడినాయి. ది ఫుల్ మూన్ అండ్ ది న్యూ మూన్ హ్యావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సంథింగ్ స్పెషల్ for spiritual practices by the ancient spiritualists, even from the Vedic days till today. అతి నవీనమైన ఆధ్యాత్మిక జ్యోతిష శాస్త్రవేత్తలు కూడా వాటి ప్రత్యేకతను గట్టిగా వక్కాణిస్తున్నారు. ఏమండి, స్పిరిచువలిస్ట్స్ అండ్ స్పిరిచువల్ ఎస్ట్రాలజర్స్ ఆఫ్ ది మోడర్న్ టైమ్, దే మేక్ ఏ స్పెషల్ స్ట్రెస్ ఆఫ్ ఫుల్ మూన్ అండ్ న్యూ మూన్. జ్వాలాకులుడు ఆయన శిష్యులు ఆయన గ్రంథములు ద్వారా స్థాపన చేస్తున్న ఎన్ని వేల మందికి పూర్ణిమ నాడు ప్రత్యేకమైనటువంటి ధ్యానాన్ని చేసుకునేందుకు అందరూ కలిసి సమాహార ధ్యానాన్ని నిర్దేశించారు. Walpole has prescribed through the works of Alice A. Bailey to
all those who are following his path. They are in many thousands in number now in the European countries. He has prescribed what is called full moon meditation. తర్వాత ఈ ప్రాచ్య విద్యాపీఠములు అని ఆయన గ్రంథములు చదువుకునే వాళ్ళ కోసం స్థాపించినటువంటి చోట్ల అన్నింటిలోనూ కూడా ఆర్కేన్ స్కూల్స్ అని ఉన్నటువంటి ప్రదేశాల్లో, లండన్, జెనీవా, న్యూయార్క్ మొదలైన ప్రదేశాల్లో తప్పనిసరిగా ప్రతి పూర్ణిమకును ప్రత్యేకంగా అందరూ సమాహార ధ్యానం చేస్తారు. ప్రతిదినము ఉభయ సంఖ్యల యందు అందరూ గాయత్రి చేస్తారు. ఏ దేశస్తులనే సంబంధం లేదు, మతాలనే ప్రసక్తి లేదు అందులో. కనుక వీటని గురించి కొంచెం ప్రాచీనంలో వేదంలో కూడా దర్శ పూర్ణిమాస యజ్ఞములు అని ఉన్నాయి. దర్శ మీన్స్ న్యూ మూన్, అమావాస్య. పూర్ణిమాస మీన్స్ ఫుల్ మూన్. 12 పూర్ణిమలకు 12 అమావాస్యలకు ప్రత్యేక ధ్యానములు ఉన్నాయి. సంవత్సరం మొత్తం మీద 24 పర్వములు. ది హోల్ ఇయర్ ఇంక్లూడ్స్ 12 న్యూ మూన్స్ అండ్ 12 ఫుల్ మూన్స్, 24 ఇన్ ఆల్. ఈ 24 పర్వములు సంవత్సరము అనునట్టి పాటకు 24 అక్షరములుగా ఒక ఛందస్సుగా చెప్పబడ్డది. The 24 lunations of the year are described as the 24 syllables of a song, which is called the year song, which we call Gayatri meter. దీన్నే గాయత్రి ఛందస్సు అని ప్రాచీనులు దర్శనం చేశారు. ఇది 1972 నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం పాశ్చాత్య దేశాల్లో వాళ్ళందరికీ చెబుతూ ఉన్నాను కనుక వీళ్ళు చాలా వాళ్ళందరికీ కొట్టిన పిండి, వాళ్ళు విన్నటువంటివి లెక్చర్స్ ఇవన్నీ. వాళ్ళ దగ్గర నోట్స్ కట్టలు ఉన్నాయి దీని గురించి వివరించి చెప్పిన. దీంట్లో చంద్రుడు, సూర్యుడు, భూమి ఈ మూడింటి గమనములలోనే ఇవి వస్తూ ఉంటాయి. పూర్ణిమలు, అమావాస్యలు. ఫుల్ మూన్స్ అండ్ న్యూ మూన్స్ అక్కర్ as a result of the circular movement of the earth and the moon in relationship with sun. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉన్నది మనకు తెలుసు. The earth is going around the sun. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉన్నాడు. The moon is going around the earth. పరిగెడుతున్న వాడి చుట్టూ తిరుగుతూ ఉన్న వాడిలాగా వీడు. ఎలా ఉంటుంది గమనం? పరిగెడుతున్న వాడి చుట్టూ తిరిగితే ఆ గమనం స్పైరల్ మూవ్మెంట్ ఉంటుంది. సో when the earth is moving, when the moon is going around the earth, if you go around a person who is moving, your path will be like this. So the moon's path is like this. ఇందులో మనకి సూర్యుడు, సన్ అండ్ ఎర్త్, భూమి. సూర్యుడి కిరణం చంద్రుడి మీద పడి మళ్ళీ భూమి మీద ప్రతిబింబిస్తే పూర్తిగా వచ్చినప్పుడు పూర్ణిమ అంటాం. సో సన్, ఎర్త్ అండ్ మూన్, దే ఎగ్జిస్ట్ ఆన్ ది సేమ్ లైన్ ఆన్ ఫుల్ మూన్ డే. భూమికి అటు ఇటు సూర్యుడు, చంద్రుడు ఉంటారు. ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ది ఎర్త్ దేర్ విల్ బి సన్ అండ్ మూన్. And when the moon and sun are on the same side of the earth, exactly on the same line, it is called new moon. చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే లైన్ లో ఉండి భూమికి చంద్రుడు, సూర్యుడు కనుక ఉంటే అప్పుడు అమావాస్య. రెండు ఈ మధ్యలో మిగిలినటువంటి తిథులన్నీ ఉన్నాయి.
ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సూర్యుడిలోంచి మనకి సప్లై అయ్యేది ఏమిటో తెలుసిన యు నో వాట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ సూర్య. మనం ఉంటున్నామని మనం తెలుస్తూ ఉన్నటువంటిది లోపల మన కేంద్రం ఉందే నేను అని, అది సూర్యుడి దగ్గర సప్లై అయ్యేది. దాన్ని ఏమంటారు? తాను అంటారు, వన్ సెల్ఫ్. సంస్కృతంలో తాను అనే దానికి పదం ఏంటి? నేను అనేదానికి అహము, తాను అనేదానికి ఆత్మ. సో ఇన్ సంస్కృత్ దిస్ ఈస్ కాల్డ్ ఆత్మ. సో ది సన్ ఈజ్ ది లార్డ్ ఆఫ్ అవర్ ఆత్మ, దట్ ఈస్ ఐ యామ్. Atma means the soul. Soul is the highest form of one's own existence. కనుక అంతర్యామి అయినటువంటి వాడు పరమాత్మ, స్పిరిట్ అంటారు, ఆత్మని సోల్ అంటారు. కనుక ఇవి రెండు కలిసి మనం వీఆర్ దట్. Theosophic literature, they translate Atma often as monad. Of course, there is some confusion in it. Monad is what we call the ego or the permanent atom. So, in the theosophical literature of some others, there is confusion. But you should take only Blavatsky as standard, not others. Spirit is the center, is it? Huh? Spirit is the center. Spirit is the center that exists everywhere in what we call space. And this body has formed a cover around the space inside, and that space is speaking. That is spirit. So our real existence is the space within, and no other thing that is created around space. మనలో మనం ఎవరైనా లేనప్పుడు ఉన్నటువంటి చోటు ఏదైతే ఉందో దాని చుట్టూనే ఈ దేహాలన్నీ అల్లబడినాయి. కనుక ఈ దేహాల్లోంచి జీవిస్తూ ఉన్నటువంటిది ఆ చోటు అనేటువంటి ఆయనే కానీ ఇంకేం లేదు. అది స్పిరిట్. దాంట్లో జీవించడానికి వచ్చిన అతిథిగా పుట్టినటువంటి, అంటే నీటి మీద మంచుగడ్డ తయారైనటువంటిది సోల్. నీళ్లలోంచే తయారైంది కానీ ఎక్కడి నుంచి కాదు అది, కానీ నీళ్ల కన్నా వేరుగా తేలుతూ ఉన్నది. రెండవదంటూ లేదు, కానీ రెండు స్థితులంటూ ఏర్పడ్డాయి. మొట్టమొదటి ఉన్నదేంటి? ఆత్మ ఏకయేవ, ఒకటి. ఇప్పుడు మనకి ప్రస్తుతం మనం కావలసినంత వరకు తీసుకుంటే సూర్యుడిలోంచి సప్లై అయ్యేవి ఇవన్నీ సప్లై అవుతాయి. ది ఐయామ్. So we can't say I have a soul. We can say I am a soul and I have a body. నాకు ఆత్మ ఉంది, నీకు ఆత్మ ఉంది అనకూడదు. నేను ఆత్మ అంటే. You can never say I have a soul unless there is a change in spelling. S-O-L-E. అంటే బూట్ అడుగుని ఉంటుంది అది, కనుక మనం వేసుకోవచ్చు. ఈ సోల్ మాత్రం ఐ హ్యావ్ ఉండదు, ఐఆమే. చంద్రుడు మనస్సు కల్పిస్తున్నాడు. మనలో మనస్సు అనేది చంద్రుడు వలన ఉంటుంది. మూన్ ఈజ్ సప్లైయింగ్ వాట్ వీ కాల్ మనస్ ఆర్ మైండ్. భూమి ఈ దేహం సప్తధాతుమయమైన పంచభూతమయమైన ద్రవ్యమయమైన దేహాన్ని మనకి సప్లై చేస్తుంది. The earth planet is supplying the physical body to us in the form of the many minerals that make up this body. The minerals, the water, etc. and the biochemistry of the body. ఇది కనుక ఆత్మ, మనస్సు, దేహము. The I am, the mind and the body. ఈ మూడును ఈ లోపల ఏర్పడి నడుస్తూ ఉంటే మనం ఉంటున్నాం. ఏ సింథసిస్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్, ది సోలార్ ప్రిన్సిపల్,
ది లూనార్ ప్రిన్సిపల్ అండ్ ది ఎర్త్ ప్రిన్సిపల్. అంటే సూర్యాంశ, చంద్రాంశ, పృథివ్యాంశ, ఈ మూడింటి సమన్వయముచే మన అస్తిత్వం ఏర్పడి ఉన్నది. కానీ ఈ మూడు రకాలైనటువంటి స్పీడ్లు దిక్కుమాలని. సూర్యుడు స్పీడు మనకి అసలు ఉన్నట్టే తెలియదు, ఎందుకంటే వాడి చుట్టూ మనం అంతా తిరుగుతున్నాం కనుక. కానీ వాడి బాధలు వాడికి ఉన్నాయి, వాడు వెళ్ళవలసిన వాడి స్పీడ్ ఇంకా ఇంకో సెంటర్ చుట్టూ వాడు తిరుగుతున్నాడు. టు ది హోల్ సోలార్ సిస్టమ్ ది సన్ ఈజ్ ది సో కాల్డ్ స్టేబుల్ సెంటర్, బట్ ది సన్ ఈజ్ నాట్ స్టేబుల్ బికాస్ హీ ఈజ్ ఆల్సో మూవింగ్ అరౌండ్ ఏ బిగ్గర్ సెంటర్. 12 suns go round a center. Another 12 suns go round another center. Like that, groups of 12 suns go round bigger centers. 12 సూర్యులు ఒక్కొక్క కేంద్రం చుట్టూ తిరుగుతూ ఉంటారు. అట్లాంటి కేంద్రములు 12, ఆ మధ్యలో ఉన్న మహాసూర్యుడు, ఇట్లా ఉంటాయి. ఈ 12 సూర్యులలో 7 గురువులు, 5 మంది శిష్యులు ఉంటారు. జాలకూలుడు వేదములలో, ఉపనిషత్తులలో, పురాణాల్లోంచి తీసి ఇచ్చినటువంటి విషయం ఎసోటరిక్ ఎస్ట్రాలజీ అనేటువంటి పుస్తకంలో ఇచ్చాడు శిష్యులకు. 7 గురువులు, 7 గురు సూర్యుళ్ళు, గురువులుగా పనిచేస్తున్న సూర్యుళ్ళు, 5 శిష్యులుగా పనిచేస్తున్న సూర్యుళ్ళు ఉంటారు. సో అమాంగ్ ది 12 sons of each group, there are 7 sons working as masters of sons, 5 sons working as disciples. అంటే వాళ్ళ స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్ అది. దట్ మీన్స్ 7 highly evolved solar systems and 5 less evolved solar systems. అది అర్థం. And our sun, the sun of our solar system belongs to the 5, that is less evolved solar system. ఇప్పుడు మనం ఉన్నటువంటిది శిష్య సూర్యుడు, 5లో ఒకడు. వీళ్ళకు గురువులుగా ఉన్నటువంటి సూర్యుడు 7 మనం సప్తర్షి మండలం అంటాం. సో ది 7th master solar systems working for our solar system, they are the 7 stars of the great bear, సప్తర్షి మండలం. వాళ్ళ ఉపదేశములు మన సూర్యుడు అందుకుంటూ ఉంటాడు తేజోమయ రూపంలో. Our sun receives their teachings of wisdom, and our sun receives 7 teachings from the 7 gurus of the great bear. కనుక ఈ సప్తర్షి మండలంలో ఉన్న 7 సౌర కుటుంబాల గురించి దగ్గర నుంచి 7 విధములైన దర్శనములను మన సూర్యుడు పొందుతున్నాడు. వేడిగా ఉండాలనేది ఏం లేదన్నమాట. ఏది సూర్యుడు అంటే ఈ మాదిరిగానే అగ్నిగోళాలు వేడిగా ఉండాలనే ఇలాగే ఉంటుంది. సప్తర్షి మండలం కూడా ఇంతకంటే ఎక్కువ. కానీ మనకి వేడి, కానీ భూమి మీద మనది భూ శరీరం కదా, అది వేడింటే వాళ్ళకి వేడే ఉంది తేజస్సే. ఫర్ అవర్ ఎర్త్ బాడీ ఇట్ ఈస్ హాట్ అండ్ ఇట్ ఈస్ బర్నింగ్ అండ్ ఇట్ ఈస్ బ్లాస్టింగ్. ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ ది సోలార్ సిస్టమ్, it is light, it is consciousness, it is electricity, it is magnetism, it is everything. అంటే మన ఫిజికల్ బాడీకి కానీ ఏది వేడి గీడిని ఇది లేకుండా జీవించే వాళ్ళకి, గ్రహాల్లో ఉన్న వాళ్ళకి వేడి అది ఉండదు. సూర్యుడిలో ఉన్న వాళ్ళకి వేడి ఉండదు. మంచుగడ్డకి ఎలా అయితే చలి ఉండదో, సప్తర్షి మండలంలో ఉన్న 7 నక్షత్రాలు మనం చూపిస్తారు. అది ఇది ఒకటే. అదే So our sun is including a 7-fold wisdom in the form of 7 rays. మన సూర్యుడు ఈ 7 లోకముల ప్రజ్ఞను పొందినటువంటి వాడై మనకు 7 లోకములను సృష్టించి ఇస్తున్నాడు. కనుక
మన భూగోళం మీద కూడా సూర్యుడి దగ్గర నుంచి ఈ ఉపదేశము సూర్యుడి నుంచి భూమి పొందుతూ ఉన్నది. అవర్ ఎర్త్ ఈజ్ రిసీవింగ్ దీస్ 7 modes ఆఫ్ కాన్షియస్నెసెస్ ఆర్ ది విజ్డమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది 7 rays ఆఫ్ విజ్డమ్. 7 ప్రజ్ఞామయమైనటువంటి రుక్కులు లేక కిరణములు అనే రూపంలో భూమి రిసీవ్ చేసుకుంటూ ఉన్నది. ఓన్లీ ది ఆప్టిక్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ దీస్ 7 teachings we call the 7 colors. 7 శాఖల వేదముల యొక్క చాక్షుషము అగు ప్రజ్ఞను మాత్రమే మనము సూర్యరశ్మి ఎందలి 7 రంగులుగా గమనిస్తున్నాం. దిస్ ఇస్ ఓన్లీ ఆప్టిక్ లైట్. కనుక ఈ భూమి యందు ఉన్నటువంటి ఖనిజములు సమస్తము 7 గుంపులలో ఉంటాయి, 7 రకాలుగా వర్గీకరణం అయి ఉంటాయి. సో ఆల్ ది మినరల్స్ ఇన్ ది ఎర్త్ బిలాంగ్ టు 7 groups. Details you can refer to Alice A. Bailey's book, Teachings of Jalkol. ఈ 12 సూర్యులు ఒక చుట్టూ తిరుగుతున్నారు ఉన్నారు కదండి, మరి ఆయన ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది ఈ 12 మీద? ఉండదు. మరి వాళ్ళు అక్కడి నుంచి వచ్చిందే వీళ్ళకి, అక్కడి నుంచి వీళ్ళకి వచ్చి వీళ్ళ నుంచి మన సూర్యుడికి వస్తుంది. అవును. ఈ 12 ఆ 7 దాన్ని రిసీవ్ చేసుకుంటారు, మిగిలిన 5కి ఇస్తారు, లేకపోతే మడిపోతాయి మిగిలిన. రావు, వచ్చే ఉండదు మన సోలార్ సిస్టమ్ ఆ స్థితికి వచ్చే వరకు. ఎందుకు మన ఎర్త్ మీదకి సూర్యరశ్మిలో ఇప్పుడు వస్తున్నటువంటి రేస్ కాకుండా ఇంకా కూడనటువంటి రేస్ కొన్ని ఉన్నాయి. అది ఒక్క రేస్ వస్తే ఎర్త్ ఉండదు, మాయమైపోతుంది. ఏమంటే సన్స్ రేస్ లో ఉన్న అన్ని రకాల రేసు మన ఎర్త్ మీదకి వస్తున్నాయా? మోడర్న్ సైన్స్ ప్రకారం కూడాను రావటానికి వీల్లేదు, వచ్చే ఉండదు, ఎర్త్ ఉండదు. ఎందుకంటే ది కన్సిస్టెన్సీ ఆఫ్ ది ఎర్త్ మ్యాటర్ ఆన్ దిస్ ప్లానెట్ హ్యాస్ ఓన్లీ ఏ రేంజ్, an optimum beyond which and before which the earth can never exist. అది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు ఇలా భూమి మీదకి వస్తున్నాయి 7 groups ఆఫ్ మినరల్స్, 7 groups ఆఫ్ ప్లాంట్స్ లోకి పరిణామం చెందుతాయి, ఇవాల్వ్ అవుతాయి. ఖనిజ పరమాణువులుగా బయలుదేరుతారు యాత్రికులు, ఇది జీవులు బయలుదేరి ది మినరల్ ఆటమ్స్ ఆర్ ది ట్రావెలర్స్ హూ స్టార్ట్ ది జర్నీ ఆఫ్ ఎవల్యూషన్ అండ్ ది ఐడెంటిటీ కంటిన్యూస్ అంటిల్ దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. కంటిన్యూస్ గా అక్కడి నుంచి అవి జీవులైంది, మన మానవులు అయిందాకా కూడా నేను అనేటువంటి ఒక థ్రెడ్ ఉంటుంది. దిస్ కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ కాల్డ్, వాట్ ఈస్ కాల్డ్ మోనాడ్, జీవి అని అంటారు. ఇప్పుడు సో 7 groups ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఎర్త్ మీద ఉన్నవన్నీ కూడా ఓషధులు, వనస్పతులు మొదలైనవి 7 గుంపులుగా ఉంటాయి. అక్కడి నుంచి 7 groups ఆఫ్ యానిమల్స్, యానిమల్ కింగ్డమ్ ఉంటుంది. 7 గుంపులుగా ఉంటాయి. సమస్త జంతు జాలము కూడా భూమి మీద ఉన్నది. తర్వాత 7 groups ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఈ భూమి మీద ఉన్న నరువులు అందరూ కూడాను 7 తరగతులుగా వర్గీకరింపబడుతురు ఈ శాస్త్రం ప్రకారం. అందులో ఏదో ఒక తరగతికి చెందిన వాళ్ళం అవుతాం మనం అందరం కూడా, ప్రతి వాళ్ళం. ది హోల్ ఎర్త్ షోస్ ఏ హిస్టరీ ఆఫ్ 7 రూట్ రేసెస్ ఇన్ ఎవ్రీ క్రియేషన్. ఒక జలప్రళయం నుంచి మళ్ళీ ఇంకో జలప్రళయం లోపల భూమి మీద 7 మహామానవ జాతులు నడిచి వెళ్ళిపోతాయి. ఇది ఇక్కడికి ఆపుదాం మనం, రేపు ఎల్లుండో చూద్దాం.
అంటే ఇప్పుడు అస్ట్రాలజీలో 12 గ్రూపులు ఉన్నట్టు మన అస్ట్రాలజీలో 12 గ్రూపులు ఉన్నట్లుగానే 12 ట్రైబ్స్ అవి. దీని కింద ఇంకా చాలా చిన్నవి. సృష్టిలో ఎప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళని అందరినీ చూసినా 7 రకాలు 7 తరగతుల్లో మనుషులు ఉంటారు. ఇది వేరు. ఇది మన్వంతరముల తరబడి కొన్ని లక్షల సంవత్సరాలు ఒక రకమైన మానవ జాతి ఉంటుంది. తర్వాత ఇంకొన్ని లక్షల సంవత్సరాలు ఇంకో రకమైన మానవ జాతి ఉంటుంది. సో 1 రూట్ రేస్ ఎగ్జిస్ట్ త్రూ 1 మన్వంతర. మన్వంతరం అనబడు కాలము అదేమిటో తర్వాత చూద్దాం. ఒక మానవ జాతి నడుస్తుంది. ఆ మన్వంతరం మారాక వచ్చే మానవ జాతి యొక్క పద్ధతులు, స్వభావము, ఊహ, వాళ్ళ యొక్క న్యాయాన్యాయములు, ధర్మాధర్మములు అవి వాళ్ళకి ఆ జాతికి ఎలా అర్థమవుతాయో అది వేరే మారిపోతుంది. సో ఎవరీ రూట్ రేస్ హ్యావ్ ఇట్స్ ఓన్ లాజిక్, ఇట్స్ ఓన్ రీజనింగ్, ఇట్స్ ఓన్ మోడ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఇట్స్ ఓన్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎథిక్స్, ఇట్స్ ఓన్ convenient and inconvenient ways, its own paths of liberation and bondage. వస్తున్నా ఐడెంటిటీ గుర్తున్న లెవెల్ ఒకటి ఉంది. అది మనకు సాధనలో ఓ రోజు తెలుస్తుంది. ఆ ఐడెంటిటీ కంటిన్యూస్ ఐడెంటిటీ గుర్తు ఉన్నటువంటి కాన్షియస్నెస్ ని మోనాడ్ అంటారు. వాళ్ళది ఇంకొంచెం పైది నారదుడు. ఇప్పుడు మనకు కావలసినంత వరకు భూమి మీద ఉన్నటువంటి వాళ్ళంతా 7 కిరణములకు సంబంధించి 7 ఏదో ఒక కిరణములకు సంబంధించిన వాళ్ళం. So all of us belong to one of these 7 rays. So for the first time, Jalkul has systematized this knowledge and given at the end of the 19th century through Madame Blavatsky in her secret doctrine about these 7 rays of wisdom. 7 rays. దాని నుంచి మొట్టమొదట for the first time after Madame Blavatsky, a great disciple called Ernest Wood has written a book on 7 rays in the 19th century itself. తర్వాత 20th century, we have many volumes dictated by Jalkul to Alice J. Bailey